హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ తెలుగమ్మాయి లక్ష్మి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఇది నిన్నటి వీడియోకి కంటిన్యూషన్ అండి. భోజనాలు అయిపోయిన తర్వాత మేమందరం హల్దీకి రెడీ అయిపోయాం. ఫస్ట్ మా నందు తల్లిని ఈ విధంగా రెడీ చేసేసాం. నందు కొంచెం డల్గా ఉంది కదండి, ఎందుకంటే పైన ఆ చున్నీ వేయొద్దు తీసేయమని కొంతసేపు పేచీలు పెట్టింది. మేమేంటంటే హల్దీ కదా, కొంచెం ఎల్లో ఎక్కువ కనిపించాలి అన్నట్టు పైన ఒక చున్నీ వేసాం కదా, అది మా నందు తల్లికి నచ్చలేదు. తీసేయమని కొంతసేపు పేచీలు పెట్టింది. ఇక్కడ మా మేనత్తలు, పిన్ని అందరూ వచ్చేసారు. మా ముగ్గురు మేనత్తలు, అలాగే ఒక పిన్ని బాబాయ్ నరసాపురంలోనే ఉంటారండి. వాళ్ళు మాత్రమే వచ్చారు. ఇంకా వేరే ఊర్లో కూడా మా పిన్ని బాబాయ్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళైతే రాలేకపోయారు. ఇక్కడ పిల్లలందరూ కూడా రెడీ అయిపోయారు. ఇల్లంతా చాలా సందడిగా ఉంది. పిల్లలందరూ కూడా హల్దీ డ్రెస్సెస్ వేసుకుని రెడీ అయిపోయారు. మేమందరం రెడీ అయ్యి బయటకు వచ్చేసరికి 3 o'clock దాటేసిందండి. ఈరోజు క్లైమేట్ కొంచెం డల్గానే ఉంది. అంటే మార్నింగ్ నుంచి పెద్దగా ఎండలేదు, మబ్బుగానే ఉంది. ఇంకా 3 దాటిన తర్వాత ఫుల్ మేఘం పట్టేసింది. మేము సెలబ్రేషన్స్ స్టార్ట్ చేసిన కొంతసేపటికే వర్షం కూడా స్టార్ట్ అయిపోయిందండి. కానీ మా సెలబ్రేషన్స్ మేము ఎక్కడా ఆపలేదు, ఫుల్ ఎంజాయ్ చేసాం. వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. హల్దీ అంటే ఇంకా ఎల్లో కాబట్టి అందరం ఎల్లో కలర్ శారీస్ వేసుకుని కలర్ఫుల్గా రెడీ అయిపోయాము. నా పుట్టింట్లో నా పెద్దన్నయ్య చేస్తున్న మొదటి శుభకార్యం అండి. అఫ్కోర్స్ అన్నయ్య పిల్లల పుట్టినరోజు ఫంక్షన్స్ కూడా చాలా బాగా సెలబ్రేట్ చేశాడు. కానీ ఇంట్లో ఆడపిల్లకి చేస్తున్న మొదటి శుభకార్యం కదండి, అంత హ్యాపీగా ఆనందంగా జరగాలి అని అందరం మనస్ఫూర్తిగా కోరుకున్నాం. ఇంట్లో ఒక ఆడపిల్ల ఉంటే ఆ ఇంటికే అందం అంటారు కదండి. నిజంగా ఆడపిల్ల పుట్టిన దగ్గర నుంచి ప్రతిదీ మనకు ఒక సంబరం లాగా ఉంటుంది కదండి. ఆ పాపని ఉయ్యాల్లో వేయటం, తర్వాత చెవులు కుట్టించటం, ఒక వయసు వచ్చిన తర్వాత మేనమావలు పవిట పట్టించడం, మెచ్యూర్ అవడం, ఈ విధంగా అందరూ కలిసి సంబరంగా ఫంక్షన్ చేయడం, తర్వాత పెళ్ళి, ఇవన్నీ కూడా ప్రతిదీ ఒక సంబరం లాగా ఉంటుంది. అందుకనే ప్రతి ఇంట్లో ఒక ఆడపిల్ల ఉండాలి అంటారు. ఆడపిల్ల ఇంట్లో ఉంటే ఆ ఇంటికి కళ, అందం కూడా. ఇక్కడ పిల్లల హడావిడి మామూలుగా లేదండి. మంగళ స్నానాలు నా మేనకోడలికే, కానీ సాహితి, సాత్విక్, నా బుజ్జి మేనల్లుడ హడావిడే ఎక్కువగా ఉంది. సో వీళ్ళే ఫస్ట్ కూర్చుని ఫోజులు ఇస్తున్నారు. అక్కడ నందుని పట్టుకుని ఫోటోలు దిగుతున్నారు కదండి, వాళ్ళు నందు మేనమామలు, అంటే మా పెద్దొదిన వాళ్ళ అన్నయ్యలు అనమాట. నా బుజ్జి మేనరుడి హడావిడి మామూలుగా లేదండి. ఎల్లో డ్రెస్ ఒకటి వేసుకుని చాలా క్యూట్ ఫోజులన్నీ ఇచ్చాడు. పెద్ద అయిన తర్వాత ఈ వీడియోస్, ఫొటోస్ ఇవన్నీ చూసుకుంటే వాడికి ఒక మంచి మెమరీ లాగా ఉంటుంది. నేను లాస్ట్ టైం పుట్టింటి వ్లాగ్స్ పెట్టినప్పుడు చాలామంది అడిగారండి, మీ పెద్దన్నయ్యకి ఏంటి ఇంత చిన్న బాబు ఉన్నాడు అని. నేను ఆల్రెడీ అప్పుడే క్లారిటీ ఇచ్చాను. కొత్తగా చూస్తున్న వారికి మరొక్కసారి చెప్తున్నాను. నా మేనకోడలు పుట్టిన 9 years తర్వాత నా బుజ్జి మేనల్లుడు పుట్టాడనమాట. అందుకని పెద్దన్నయ్యకి ఇంత చిన్న బాబు ఉన్నాడు, మా నందు తల్లికి అంత చిన్ని తమ్ముడు ఉన్నాడనమాట. మా అందరికీ వాడు చాలా స్పెషల్ అండి. వాడు ఏం చేసినా సరే మాకు చాలా ముద్దుగా ఉంటుంది. మీలో చాలామందికి తెలుసు కదండి, నాకు 4 మేనత్తలు ఉన్నారు. మా నాన్నగారికి 4 చెల్లుళ్ళు, 3 తమ్ముళ్ళు. చాలా పెద్ద ఫ్యామిలీ మాది. 3 మేనత్తలు నరసాపురంలోనే ఉంటారండి. ఒక మేనత్త హైదరాబాద్లో ఉంటారు. ఫంక్షన్కి 4వ మేనత్త కూడా వస్తుంది. 4వ మేనత్తను కూడా నేను మీకు చూపిస్తాను. ఇక్కడ రైట్ సైడ్లో ఫస్ట్ నుంచున్నారు కదండి, ఆవిడ మా పిన్ని. మా పెద్ద మేనత్త, పిన్ని వాళ్ళు వీళ్ళందరూ కూడా ఒకే చోట ఉంటారు. నేను వాళ్ళ హౌసెస్ కూడా లాస్ట్ టైం పుట్టింటి వ్లాగ్స్లో చూపించాను కదండి. ఇక్కడ మా పెద్ద మేనత్త, నేను, నందు, మేము ముగ్గురం ఫోటో దిగడానికి ఒక కారణం ఉందండి. ఏంటంటే మా నాన్నగారి తరంలో మా పెద్ద మేనత్త ఇంటికి పెద్ద ఆడపడుచు,
మా అన్నయ్యల తరంలో అంటే రెండో తరంలో నేను ఇంటికి పెద్ద ఆడపడుచునండి. ఇప్పుడు మూడో తరంలో నా మేనకోడలు ఇంటికి పెద్ద ఆడపడుచు అనమాట. 3 తరాలకి ముగ్గురం పెద్ద ఆడపడుచులం కదా ఇంటికి. సో అందుకని అదొక మెమరీ లాగా ఉంటుందని ఫోటో తీయించుకున్నాము. ఇక్కడ మంగళ స్నానానికి అన్నీ సిద్ధం చేసుకుంటున్నాం. పెద్దన్నయ్య చిన్నన్నయ్య జస్ట్ ఇప్పుడే వచ్చారు. వాళ్ళిద్దరి కోసం ఇప్పటి వరకు వెయిట్ చేసాం. ఇంకా పెద్దన్నయ్య వచ్చిన తర్వాత కొన్ని ఫ్యామిలీ ఫొటోస్ అవన్నీ కూడా తీశారు. బ్యాక్ సైడ్ బ్యాక్గ్రౌండ్ చూసారు కదండి, ఎంత బ్యూటిఫుల్గా ఉందో. కొబ్బరి చెట్లు, ఫుల్ గ్రీనరీ అలా ఉంటే నాకు చాలా ఇష్టం. ఈ గ్రీనరీలో ఫొటోస్ వీడియోస్ ఏం తీసినా సరే చాలా అందంగా వస్తాయి కదండి. నా మేనకోడలికి పసుపు రాసి మంగళ స్నానం చేయిందాం అనే టైంకి మాకంటే ముందుగానే ఆ వరుణ దేవుడే మంగళ స్నానం చేయించాడండి. వర్షం స్టార్ట్ అయిపోయింది. వర్షం స్టార్ట్ అయినా సరే మా సెలబ్రేషన్స్ ఎక్కడా ఆగలేదు. వర్షంలో తడుస్తూనే మా సెలబ్రేషన్స్ మేము కంటిన్యూ చేసాం. వర్షం రావడం కూడా మంచిదైంది అనిపించిందండి. అందరూ చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఇక్కడ మా 2 అన్నయ్యలు, 2 వదినలు, అమ్మ. ఈ వీడియో, ఈ ఫోటో నాకు ఒక బ్యూటిఫుల్ మెమరీ. వర్షం స్టార్ట్ అయిన తర్వాత ఇంకా నాన్ స్టాప్గా నైట్ వరకు పడుతూనే ఉందండి. వర్షం తగ్గుతుందేమో అని మేము కూడా వెయిట్ చేయలేదు. ఫస్ట్ నందు తల్లిని కూర్చోబెట్టి అందరం అక్షింతలు వేసి ఆశీర్వదించిన తర్వాత ఇంకా పసుపు రాయటం, మంగళ స్నానాలు చేయటం ఇవన్నీ కూడా కంటిన్యూ చేసేసాం. మా సెలబ్రేషన్స్ ఎక్కడ మేము స్టాప్ చేయలేదు. ఇక్కడ నా చిన్ని బంగారాలు అందరూ నందు తల్లికి పసుపు రాస్తున్నారు. ముఖ్యంగా నా బుజ్జి మేనల్లుడు చూసారా ఎంత అందంగా వాళ్ళ అక్కకి పసుపు రాస్తున్నాడో. మంగళ స్నానం కూడా చేయించాడండి. అయితే నేను ఫోన్లో వీడియో అంతా షూట్ చేయడానికి కుదరలేదు, ఎందుకంటే వర్షం పడుతుంది కాబట్టి అక్కడక్కడ కొంచెం కొంచెం మాత్రమే వీడియోస్ తీసాము. తీసిన వీడియో అంతా కూడా నేను ఇక్కడ యాడ్ చేశాను. చాలా ఫుటేజ్ అయితే మిస్ అయిందండి. వర్షం పడటం వల్ల వీడియో అంతగా తీయడానికి కుదరలేదు. వర్షం స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇంక నైట్ వరకు కొంచెం కొంచెంగా అలా వర్షం పడుతూనే ఉందండి. వర్షం పడుతున్నా సరే ఒక పక్కన కరెంట్ లేకపోయినా సరే మేము మాత్రం ఫుల్ ఎంజాయ్ చేసామండి. 8:30, 9 వరకు అలా ఆటలాడుకుంటూనే ఉన్నాం వర్షంలో. ఆ వాటర్ వేసుకుంటూ, పసుపు రాసుకుంటూ ఫుల్ ఎంజాయ్ చేసాం. మేమందరం పిల్లలతో సహా ఒక 2-3 గంటలు వర్షంలో తడుస్తూ వాటర్తో ఫుల్ ఆటలాడుకున్నాం కదండి. పిల్లలందరికీ ఏమైనా తేడా చేస్తుందేమో, జలుబు చేస్తుందేమో. మా నందు తల్లి కూడా నాన్ స్టాప్గా తడుస్తూనే ఉంది కదా 2-3 అవర్స్. నందు తల్లికి ఏమైనా జలుబు చేసి ఇస్తుందేమో ఫంక్షన్ టైంకి ఇలా అనుకున్నామండి. కానీ దేవుడి దయ వల్ల ఎవ్వరికి జలుబు కానీ, రొంప కానీ, హెడేక్ కానీ, ఒక తుమ్ము కూడా రాలేదన్నమాట. అందరం చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసాం. తర్వాత అందరం ఫ్రెష్ అయిపోయి ఆకలి వేసేసిందండి. చాలాసేపు ఆటలాడాం కదా, ఇంకా ఆకలి వేసింది. అరిసెల క్యాన్ కనిపించిందండి. అరిసెల క్యాన్ మధ్యలో పెట్టుకుని అందరం ఒక్కొక్క అరిసి తినేసాం. తర్వాత మా వదిన వేడివేడిగా ఉప్మా చేసి పెట్టింది. ఉప్మా తిన్న తర్వాత మేము ఇక్కడ రిటర్న్ గిఫ్ట్స్ కొన్ని కవర్లో పెట్టడానికి వచ్చాము. పెద్దన్నయ్య ఏదైనా రిటర్న్ గిఫ్ట్ మనం ఇస్తే గనక వాళ్ళు యూస్ చేసుకునేలాగా ఉండాలి, పక్కన పెట్టేలాగా ఉండకూడదు అని చాలా ఆలోచించి విజయవాడ వెళ్ళి అక్కడ హోల్సేల్ షాపులు ఉంటాయి కదండి, సో అవన్నీ తిరిగి ఏది ఇస్తే బాగుంటుందని ఆలోచించి తీసుకున్న గిఫ్ట్లు అండి ఇవి. అన్నయ్య వెళ్ళి సెలెక్ట్ చేశాడు విజయవాడ వెళ్ళి. ఇంకా వాళ్ళైతే మనకి ఇవి పంపించారు, అంటే పార్సిల్ పంపించేశారనమాట.
అన్నయ్య ఫంక్షన్‌కి ఏం రిటర్న్ గిఫ్ట్ ఇస్తున్నాడో నేను మీకు ఇక్కడ చూపిస్తాను. నా మేనకోడలి ఫంక్షన్‌కి అన్నయ్య ఇస్తున్న రిటర్న్ గిఫ్ట్స్ అయితే ఇవండి. ఇవి వాటర్ బాటిల్స్ అనమాట. బాటిల్ కూడా కాదు, ఒక చిన్న వాటర్ టిన్ లాగా ఉంటుంది. ఇందులో మనం హాట్ వాటర్ వేసుకుంటే హాట్‌గా ఉంటుంది. కూల్ వాటర్ వేస్తే కూల్‌గా ఉంటుందండి. 1½ లీటర్ పైనే ఇందులో వాటర్ పడుతుంది. చక్కగా మనం కూల్ వాటర్ కావాలంటే కూల్ వాటర్, లేదంటే హాట్ వాటర్ కావాలంటే హాట్ వాటర్ ఇందులో వేసేసుకుని కిచెన్‌లో పెట్టుకుంటే కింద ఒక చిన్న పైప్ లాగా ఉందండి. ఇంకా డైరెక్ట్ అందులో గ్లాస్‌లో పట్టుకుని తాగొచ్చు. సో, అందరికీ యూజ్ అవుతుంది కదా అని ఈ గిఫ్ట్ అయితే సెలెక్ట్ చేశాడు. మా అందరికీ కూడా ఈ రిటర్న్ గిఫ్ట్ బాగా నచ్చిందండి. కప్పుల్ సెట్లు, లేదంటే స్టీల్ బాక్స్‌లు, స్టీల్ డబ్బాలు, స్టీల్ బిందెలు ఇవన్నీ కూడా జనరల్‌గా మెచ్యూర్ ఫంక్షన్‌కి ఇస్తూనే ఉంటారు కదా! ఇది కొంచెం డిఫరెంట్‌గా ఉంది. అలాగే యూజ్ అవుతుంది కదా! సో, అందుకని మాకు కూడా ఈ రిటర్న్ గిఫ్ట్ అయితే బాగా నచ్చింది. ఇంక ఇవన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి ఓపెన్ చేసి కవర్‌లో అయితే పెడుతున్నాము. మేము ఒక అట్టపెట్టు మాత్రమే తీసి అందులో ఉన్న బాక్సులన్నీ కూడా ఈ విధంగా కవర్‌లో పెట్టేస్తున్నాము. ఇవన్నీ కవర్‌లో పెట్టేసరికి దగ్గర దగ్గర టైం 11:00 అయిపోయిందండి. ఇంకా ఇటువంటి అట్టపెట్టెలు 3 ఉన్నాయి. ఇవన్నీ ఇప్పుడు పెట్టాలంటే అవ్వదు కదా! ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ పెట్టాలి. నెక్స్ట్ డే మార్నింగ్ ఆల్మోస్ట్ రిలేటివ్స్ అందరూ ఉంటారు కాబట్టి చాలా ఫాస్ట్‌గా ఆ పనైతే కంప్లీట్ అయిపోతుంది. ఇంకా మేము ఈ కవర్‌లో పెట్టేసరికి 11:30 ఆ టైం అయిపోయింది కదండీ! ఇంకా హ్యాపీగా పడుకున్నాము. చాలా ఆటలాడి అలిసిపోయాం కదండీ! హ్యాపీగా నిద్ర కూడా పట్టేసింది. ఇంకా ఈ వీడియోనైతే ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను ఫ్రెండ్స్. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వడం, అలాగే ఒక మంచి కామెంట్ పెట్టడం కూడా అస్సలు మర్చిపోవద్దు. మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ఇటువంటి మరిన్ని బ్యూటిఫుల్ వీడియోస్ కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియో మెహందీ వీడియో వస్తుంది. మిస్ కాకుండా చూడండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకొస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.